హలో అందరికీ, ఈరోజు మా పిల్లల బర్త్డే అండి. చూసారుగా అన్ని డెకరేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. డెకరేషన్ కూడా చాలా బాగా చేశారండి. అంటే బ్లూ వైట్ రెండు మాత్రమే కలిపి డెకరేషన్ చేశారండి బెలూన్స్. కానీ మా ఆయన అలా చెప్పాడు, నాకు తెలియకుండా. నాకు ఎందుకో మొత్తం బ్యాక్గ్రౌండ్ ముందల సెట్టింగ్ మొత్తం సేమ్ అనిపించింది. అందుకోసమే నేను దాన్ని కాస్త మార్చి పింక్ యాడ్ చేపించాను దగ్గరండి. హ్యాపీ బర్త్డే ఆర్యన్ కృష్ణ, వేదాంత్ కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. చుట్టాలైతే చాలా వచ్చారండి. ఇంత ఎండలో కూడా వచ్చారు. మా మీద ప్రేమతో వచ్చారు. ఇంతకీ మా పిల్లల డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో చెప్పండి. మా పిల్లలైతే అమ్మా నా బర్త్డే ఎప్పుడుంది అని వాళ్ళ స్కూల్లో పిల్లలందరూ చాక్లెట్స్ ఇస్తుంటే వచ్చి నన్ను అడిగేవాళ్ళు. కానీ సమ్మర్ సీజన్లో ఉంది నాన్న మీ బర్త్డే అంటే, అబ్బా ఎప్పుడు వస్తుంది మా బర్త్డే అని చెప్తుండే. చుట్టాలందరినీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అలాగే వాళ్ళ బర్త్డే కూడా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు. వాళ్ళకు చిన్న సైజ్ కార్ ఒకటి ఇచ్చాను ఆడుకోవడానికి. అయినా మన పిల్లల హ్యాపీనెస్ కంటే మనకి ఇంకేది ముఖ్యం చెప్పండి. తెలిసిన వాళ్ళను వీడియో తీయమంటే ఇలా షార్ట్ వీడియో తీశారండి. పనిలో పని నేను కూడా 2-3 ఫోజులు ఇచ్చానండి ఫొటోస్కి. మా పిల్లలు ఎలాగో ఇవ్వడం లేదని. వాళ్ళైతే చాలా అలసిపోయారండి ఉదయం నుంచి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్లు కూడా కలిసారండి. ఇక వంటలు వెజ్ తినే వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ వెరైటీస్ పెట్టామండి. చాలా బాగున్నాయని చెప్పారు. ఇంకా మేము గిఫ్ట్స్ వచ్చాయి, ఓపెన్ చేద్దామని చూస్తున్నాము. కానీ ఆ గిఫ్ట్స్ కవర్లనే ఓపెన్ చేయాలంటే చాలా ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే అంత బాగా ప్యాక్ చేస్తారు కదా కవర్స్ని, ఎందుకు ఇప్పాలనిపించలేదు. కానీ లోపల ఏముందో అన్న ఆతృతతో ఇప్పేసాము. 2 కప్స్ వచ్చాయండి, చాలా బాగున్నాయి. అలాగే ఒక చాక్లెట్ బాక్స్ కూడా వచ్చిందండి. వెంటనే ఒకటి కూడా మిగిల్చకుండా అన్ని తినేసారండి మా పిల్లలు. పిల్లలకి కళ్ళ ముందలో అన్ని చాక్లెట్స్ కనిపిస్తే రుక్కుంటారా మరి. అలాగే 2 పెద్ద సైజ్ ఫోటో ఫ్రేమ్స్ కూడా వచ్చాయండి, చాలా బాగున్నాయి. మా పిల్లలు వీటిని స్టేజ్ పైన ఓపెన్ చేశారు. ఇక మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. ఏమో సౌండ్ వస్తుంది అని వెళ్ళి చూస్తే వీళ్ళేమో అందరూ వాడుకున్నాక డ్యాన్స్ చేస్తారు. అంటే మేము లేడీస్ కూడా అందరం డ్యాన్స్ చేసామండి. కానీ యూట్యూబ్లో పెట్టొద్దని చెప్పారు వాళ్ళు. అంతగా మరి చెప్పినప్పుడు పెట్టొద్దు కదా, ఫీల్ అవుతారు. వీళ్ళ డ్యాన్స్ ఎలా ఉందో చూడండి.